ప్రభునందు ప్రియులారా, దాదాపు ఒక 7 సంవత్సరాల క్రితం కూడా ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటా దర్శనం అంటే, యేసుక్రీస్తు పునరుత్థానం ఎలా అయ్యాడో దాని దర్శనంగా నాకు ఇస్తూ ప్రభు అన్నాడు, భవిష్యత్తులో నువ్వు గనక లేదంటే నీ సమూహము దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఈ ఆలోచన కలిగి పని చేయాలని ప్రభు నాకు చెప్పినప్పుడు, దేవుడు నాకు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ మందిర యొక్క ప్రతిష్ఠకు పేరు రివీల్ చేశాడు. చేసినప్పుడు నేను ప్రార్థన చేసుకుని, ప్రభా నేను బలహీనుడిని, బాలుని, చిన్నవాడిని, నాకేం తెలుసు ప్రభా అని ఆ ప్రత్యక్షత కలిగి అలా ప్రార్థన చేసుకుంటూ సువార్త వాడిని దైవజనులు చక్రియ బ్రదర్ పరిశీలించిన తర్వాత వీరెవరో నేనెవరో రోడ్డు మీద కలిసి కార్యక్రమం కలిసినా తప్ప న్యాచురల్ గా జరగలేదు. తర్వాత న్యాచురల్ గా రోడ్డు మీద కలిసిన తర్వాత బ్రదర్తో దేవుడు మాట్లాడాడు. నా ద్వారా బ్రదర్ కలిసి వార్తకు వెళ్దాం, ఏజెన్సీకి వెళ్దాం అని అనుకున్నప్పుడు బ్రదర్ కూడా ఆలస్యం చేయకుండా అలాగే బ్రదర్ వెళ్దామన్నారు. ఆ రోజు నేను మా యొక్క ఆధ్యాత్మిక స్నేహము ఇదివరకు జరగడానికి కేవలం దేవుడు ప్రేమే తప్ప మాలో ఏ మంచి లేదు, కేవలం దేవుడు కృప. ఆ రోజు ఈ రోజు వరకు మమ్మల్ని దేవుడు ఆయన పరిస్థితిలో వాడుకుంటున్నాడు. కనుక దేవుడు మా బయలుపరిచిన పరిస్థితి చెప్పినప్పుడు బ్రదర్ దేవుని కొరకు ఖర్చుదాం, ఆత్మను సంపాదిద్దామని వారు మా పరిస్థితిలో పాలిభాగస్తులై మెయిన్ లీడ్ తీసుకుంటూ మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటూ వారు వరకు కూడా మాకు విధానం బట్టి కూడా తెలియజేస్తున్నాం. వారి ద్వారా ఈ పరిచర్య ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి అనేక జీవనకరం ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. దేవుడికి మంచి కలుగును గాక. కాబట్టి మా మధ్యటువంటి యొక్క బంధాన్ని బట్టి, యొక్క పరిచర్య విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ పేరు రివీల్ చేస్తున్నాం. ప్రభు మాకు పేరు ఏమిటి అంటే, యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి పరిచర్యలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట గురించి చెప్పాలి. యేసుక్రీస్తు పునరుత్థానం దేవుడు దర్శించాడన్ననే యేసుక్రీస్తు పునరుత్థానం అంటే ఏంటి? యేసు ప్రభువులు వారు మనుషుల పాపముల నిమిత్తం బలియాగం అవ్వడానికి లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మరలా తిరిగి లేవాలి కదా, లేచారు. లేవడం అంటే ఏంటి? పునరుత్థానం అవ్వడం. పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి జన్మించడం. పునరుత్థానం అంటే ఏంటంటే తిరిగి లేపబడ్డం. అంటే యేసు ప్రభు వారు ఎలా అయితే భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచారో, ప్రతి క్రైస్తవుడు కూడా చనిపోయి మరలా లేపబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతుకుంటే రాకడ వస్తే అలాగే ఎత్తబడతాడు. ఒకవేళ కనుక ఈ లోపే చనిపోతే ఏమవుతాడు? మట్టికి మన్నై, ఎముకకి ఎముకై భూమిలో కలిసిపోయినా ఒక రోజున దేవుడు నిన్ను పిలిచినప్పుడు సువార్తమ్మా అనగానే నీ ఎముక కలిసి పైకి వెళ్ళిపోతుంది. లేదంటే ఆ శరీరం ఎత్తబడతాది. ఎంత గొప్ప కృప. కాబట్టి పునరుత్థానం అనగా మనం మరలా దేవుడితో తెలుసుకోవడం, దేవుడితో ఎదగడం, మరలా తిరిగి జన్మించడం. మరలా జన్మ అంటే కృష్ణగాను నష్టగాను పొందడం కాదు. ఆ జన్మను మనకు లేదు. మన ఒకటే జన్మ, మానవ జన్మ. సరిపోతే మరలా జన్మిస్తాం. అది యేసు ప్రభువులో జన్మిస్తాం. అదే దానిని పునరుత్థానం అంటారు. కనుక ఎవరి పునరుత్థానం? యేసుక్రీస్తు పునరుత్థానం. అందుకని మన సంఘం యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి సంఘం. మన పరిచర్య పేరు యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి పరిచర్యలు. ఎవరి పేరు మీద మనం పరిచయం చేయాలి? యేసుక్రీస్తు పేరట మనం పరిచయం చేయాలి. ఎవరి చాలా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అక్కడ ప్రకటించబడవలసింది మీకు తెలుసా? యెహోవా దేవుడు కూడా ఎవరిని హెచ్చించారు? యేసుక్రీస్తు వారిని హెచ్చించారు. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయము. హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్.
కాడు ప్రభునందు పిల్లరా అన్ని నామముల కన్నా పై నామం యేసుక్రీస్తు నామం. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించినప్పుడు ఆయన బిడ్డల మీద మనం కూడా యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాలి. ఆమేన్. కాబట్టి మన సంఘం పేరు యేసుక్రీస్తు పునరుత్థానం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘం గురించి ప్రార్థన చేయాలి. దీనికి నిర్ణయించాలి. అంటే వాక్యం కూడా ఉంది. ఆ వాక్యం యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఏం రాయబడింది ఒకసారి చూద్దాము. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఇది వాగ్దానం. ఆమేన్. కాబట్టి ఈ వాగ్దానము, ఈ దర్శనాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనమంతా కూడా యేసుక్రీస్తులో పాలుభాగస్తులమై ఆయన కొరకు జీవిస్తూ అనేక మంది ప్రభు వైపు తిప్పాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నన్ను మీది ఈ ప్రాంతంలో అనేక ఎవరైనా సమస్యలు చూస్తుంటే దయచేసి వారి యొక్క పరిచర్య తీసుకెళ్ళండి. వారికి కూడా మనం స్వార్థం నేర్పిద్దాం, వాస్తవం చేద్దాం. భవిష్యత్తులో చాలా దర్శనాలు ఉన్నాయి. ఈ పరిచర్య ద్వారా అనేక మందిని భూమి మీద అనేక సంపాదించాలి. మాట ఏంటంటే వారి కొరకు కృషి చేస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా ప్రభు ఆంతరికట్టుతున్నాను. రాబోయే దినాల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తారు. కాబట్టి పేదలకు చదువు చూపిస్తాం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ఏ కార్యక్రమం చేయాలన్నా వారి బాగు కొరకు యేసు పరిచర్య ద్వారా నేను చేస్తాము. మా దేవుడికి దర్శనం. కాబట్టి మేము ఈ భూమి మీద సంపాదించుకోవడానికి రాలేదు. యేసు యొక్క ప్రేమను అనుసరించాము. కాబట్టి మీరు కూడా పాల్గొంటే ఈ పరిచర్య వీధిగా భావించి ఎక్కడ ఈ పరిచర్య అవసరం ఉన్నా తీసుకెళ్ళండి. దేవుడు వారి అధికారులు చేస్తాడు. దేవుడి కృప, ఈ ఆశీర్వాదాలు ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ అప్పుల ప్రోగ్రాం చేద్దాం. థ్యాంక్ యూ. కన్న తండ్రి వారికి తెలియపోతున్నా ఏ యోగ్యత లేదు, ఏ ఏ మనోధైర్యం లేదు. కేవలం మా తప్పివే ప్రభా. భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకం ఉన్న స్థితిలో మీరు మమ్మల్ని ఎన్నుకుని రక్షించుకుని వాడుకున్న విధానం బట్టి వందనాలు. మీ దైవజనుల చక్రయ బ్రదర్ని బట్టి, అయ్యా మమ్మల్ని బట్టి, మా మిత్రులు, స్నేహితులు, ఆత్మీయులను బట్టి, సంఘాన్ని బట్టి, సంస్థాన్ని బట్టి మేము తండ్రిలో ప్రార్థిస్తున్నాం. ఈ భూమి మీద మీరు మాకు అప్పగించిన పరిచర్య మీది మేము మీ వారం నమ్మకంగా నీ పరిచర్యలో తెలుసుకోబడి మీరు మాకు అప్పగించిన పరిచర్యలో భాగంగా దైవజనులకు అయ్యా మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆ యొక్క ఆలోచన వివేచన బట్టి ఈ ఎంబ్లం తయారు చేసిన వారు ఎంతగానో సహకరించారు. అయ్యా వారికి ఉన్నటువంటి యొక్క అయా ఆశీర్వాదపు వెలుగును బట్టి సూత్రాలు చెల్లిస్తూ ఈ ఎంబ్లం రిలీజ్ చేస్తూ ఉండగా అయ్యా ఈ ఎంబ్లం స్థిరపరిచి ముద్రించి ఆశీర్వదించి ప్రపంచ దేశాలలో అనేక దేశాలలో ఈ ముద్ర ఆశీర్వాదకరంగా మారును గాక. అందరికీ వందనాలు. మన ఎంబ్లము జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ పవర్ మినిస్ట్రీ. ఇది మన ఎంబ్లం. దేవుడి ఎంబ్లం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గురించి ఒక మాట చెప్పాలి. బ్రదరు ఇలాగా నా థాట్స్ చెప్పినప్పుడు వారెంతో ప్రార్థన పడి 7 వారాల ఎంతో ప్రార్థించారు. వారి దేవుడితో ప్రార్థన చేస్తూ ఒక పక్క వారి చేసుకుంటూ పక్క పరిచయం చేస్తూ దేవుల్లో కొనసాగుతూ
లేదు ఎంప్లం తయారీలో పూర్తి బాధ్యత చక్రియ బ్రదర్ తీసుకున్నారు. దేవుడికి మంచి కలుగును గాక. చక్రియ బ్రదర్ దేవుడికి ఆసక్తి పడి దేవుడు బ్రదర్ దేవుడు ఇంకా బహుగా జీవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎంప్లం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నన్ను 2012 సంవత్సరంలో సేవ ప్రారంభించుకున్నప్పుడు మరి నాకేం తెలియదు ప్రభు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటుంటే ఏం పేరు పెట్టాలి, పరిచర్యకి ఏం పేరు పెట్టాలి అని అంటే ప్రభు నాకు ప్రేరేపించింది ఏంటంటే యేసుక్రీస్తు అపోస్తుల ప్రవక్తల పరిచర్య విధంగా కొనసాగాలి. అపోస్తులు ప్రవక్తల యొక్క పరిచర్య దీంతో పరిచర్య కొనసాగాలని చెప్పేసి నాకు తెలియజేసినప్పుడు నేను రాసుకున్నాను. ఇప్పటికి కూడా ఉంది. నేను ఉద్యోగం చేసేటప్పుడు కంప్యూటర్లో నా ఫోటో పెట్టుకొని నేను రాసుకున్నాను అన్నమాట. క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు కృప చూపించినప్పుడు మరి మా ఆత్మీయ సహోదరులు దైవ సేవకులు రవితేజ గారితో మరి మనం చేయబోయే పరిచర్యకు దేవుడు ఒక మంచి పేరుని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించినప్పుడు వారు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క కృప ఏంటంటే వారు ప్రార్థిస్తున్నప్పుడు 2 సార్లు కూడా మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడే ఆ పేరుని వారు తెలియజేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుడిచ్చిన కృప. అది దేవుడిచ్చిన కృప. మా ఉద్దేశాలు ఎలా ఉంటాయనంటే నా మాట నెగ్గాలి, మీ మాట నెగ్గాలి అన్నట్టు మాది ఉండదు అనమాట. దేవుని చిత్తం ఏమై ఉంది అని మీకు కనిపెడతా ఉంటాం. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు నా మాట నెగ్గాలి, నేను చూపించింది కరెక్ట్, నేనే కరెక్ట్ అని అంటూ ఉంటారు. మా విషయాలు అలా ఉండదు. దేవుడు ఇది బయలుపరచడు అంటే దానికి మేము లోబడవలసిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి రీతిగా మరి దేవుడు మనకి అనుగ్రహించిన పేరుని బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. ఇది పేరు ఇంకా మంచిగా బాగా కనపడేటట్టు క్రియేట్ చేయాలి. అది నిన్న అవ్వలేదు. మాకు లోగో క్రియేట్ చేసి సహకరించిన దైవ సేవకులు అమలాపురం జేమ్స్ పాస్టర్ గారు. వారు వేరే దగ్గర పరిచర్య ఉండటం వల్ల వారి దగ్గర కరెంటు కొద్దిగా లేకపోవటం వల్ల అది మళ్ళీ ఇంకా దాన్ని కొంచెం క్రియేట్ చేయడానికి అవ్వలేదు. కంపల్సరీ ఈ రోజున మనం అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి నేను ఈ రీతిగా దీన్ని వేయటానికి దేవుడు కృప చూపించాడు అనమాట. మళ్ళీ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వద్దంటే బాగోదని చెప్పేసి ఏది ఏమైనా ఎన్నో అవాంతరాలు వచ్చాయి. మీకు తెలియదు. నేను చాలా నిన్నంతా పోరాటంలోనే ఉన్నాను. నిన్న ఉదయకాల సమయం నుంచి నేను మరి దైవ సేవకుల్ని కాంటాక్ట్ అయ్యాను. దైవ సేవకుల తర్వాత అందుబాటులోకి వచ్చారు. దీన్ని ఇలా క్రియేట్ చేద్దామండి ఎలాగనంటే మా దగ్గర పవర్ లేదండి, రేపు చూద్దాము, ఈ ఒక్క పూట కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పారు. ఏదేమైనా దేవుని యొక్క కృప దీన్ని మంచిగా కొద్దిగా డెవలప్ చేసి మీకు కొంచెం పెద్దగా ఈ సైజులో మ్యాక్సిమం ఈ సైజులో వేపిస్తాను. దీంట్లో ఆఫ్ కానీ ఈ సైజులో కానీ వేసి అప్పుడు మీకు ఫ్రేమ్ లాగా ఉండిద్ది అనమాట. అది అప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ లాగా ఉండిద్ది, అప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో సగం కానీ ఇలా కానీ ఒక ఫ్రేమ్ లాగా చేపించి నేను కూడా చూశాను, కనుక్కున్నాను. కొంచెం దీన్ని డెవలప్ చేసి అంటే కొంచెం నీట్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. అర్థమయ్యే విధంగా ఉంది. దేవుడు కృప చూపిస్తే ఇవి కూడా వేపిస్తే మనం ఫ్రిడ్జ్ పైన కానీ బీరువా పైన కానీ స్టిచ్ చేయగానే అంటుపోయిద్ది అనమాట. ఇలా అంటే కొంచెం నీట్గా ఈ పేరు ఇలా రౌండ్గా రావాలి. దీని డిజైన్ కొంచెం మార్చాలి. ఇలాగే ఉంటుంది కానీ సైడ్ పేరు పెద్దగా కనపడేటట్టు దీన్ని డిజైన్ చేపించి అప్పుడు మీకు ఇస్తాను. ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వారం కానీ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ ప్రార్థన చేయండి. మన పరిచర్య పేరు చెప్పాలి. మీరందరూ మన పరిచర్య పేరు చెప్పండి. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి పరిచర్య. సంఘం పేరు యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘము. నోరు తిరుగుతుందా? మీకు నోరు తిరుగుతుందా? పలుకుతా ఉంటుంటే అలవాటు అయిపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కల్లో కూడా ఊహించిన ఇలా జరిగితే ఒకరోజు ఇలా వచ్చింది, ఇలా జరిగిద్ది అని చెప్పేసి నేను కల్లో కూడా ఊహించలేదు. అది దేవుడిచ్చిన మనకు ఉచితమైన కృప. మన మీద దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతమే కాదు, ఇది ప్రారంభం మాత్రమే. చెప్పండి, ఇది ప్రారంభం మాత్రమే. మనము ప్రపంచ దేశాలకు వెలుగుగా ఉండబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రపంచ దేశాలకు మనం వెలుగుగా ఉండబోతున్నాం. రానున్న రోజుల్లో పరిచర్య ప్రపంచ దేశాల్లో విస్తరించబడబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను, రవితేజ గారు, జాషువా, ఇంకా చాలా మంది యవనస్తులు, దైవ సేవకులు దీంట్లో పాలుభాగస్తులై ఉన్నారు. మేమందరం ప్రపంచ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ చెబుతాం అనమాట. మాది ఒక మారుమూల ప్రాంతంలో, మారుమూల పల్లెటూరులో, ఒక కాలనీలో ప్రారంభమైంది పరిచర్య అనే సాక్ష్యం చెప్పబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.